మమ్మీ ఈ రోజు నుంచే కదా బిగ్ బాస్ స్టార్ట్. అవును పాప. చూసావా కొత్త ప్రోమో నువ్వు? నేనా చూడలేదు మా. చాలా బాగుంది పాప. ఈసారి అంతా డిఫరెంట్ కాన్సెప్ట్. ఏంటంటే 2 హౌసెస్ పెడుతున్నారంట. ప్లస్ కామన్ పీపుల్నేమో ఒక హౌస్లో పెడతారేమో, సెలబ్రిటీస్ని ఒక హౌస్లో పెడతారేమో అని నా గెస్. అవునా? అవును, నేను టీజర్ టైప్ ఏమో రిలీజ్ చేస్తే దాంట్లో నాగార్జున అన్నాడుగా 2 హౌసెస్ అని. అప్పుడు నేను అనుకోవడం అగ్ని పరీక్ష ఒక హౌస్ అనుకున్నా, ఇదొక హౌస్ అనుకున్నా. కనుక కాదా? ఆ హౌస్ ఒకటి ఇదొకటి కాదు. ఇప్పుడు బిగ్ బాస్లోనే 2 హౌసెస్. ఎట్లంటే సెలబ్రిటీస్ని ఒక హౌస్లో పెట్టి కామన్ పీపుల్ని ఒక హౌస్లో పెట్టడము, లేకపోతే అందరినీ ఒకే హౌస్లో పెట్టి ఇట్లా గేమ్స్ పెట్టి విన్ అయిన వాళ్ళకు అన్ని సౌకర్యాలు పెట్టి ఇంకో హౌస్లో పంపించడం, అట్లేమన్నా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమన్నా చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఏదైనా ఛాన్సెస్. ఆహా, అయితే ఈసారి బిగ్ బాస్ 9 తోపు ఉండేటట్టుందిగా. అప్పుడు 4 ఎంత సింపుల్గా స్టార్ట్ అయ్యి హైప్ అయిపోయిందో. సోహెల్, అఖిల్, ఆ అభిజిత్ ఆ వీళ్ళది. ఆ అప్పుడు అసలు పీపుల్స్ ఎవ్వరికి కూడా నాలెడ్జ్, మనకెవ్వరికి వాళ్ళందరూ ఒక అభిజిత్ తప్ప ఎవ్వరు తెలియదు కదా పాప. అవును. కానీ ఎంత ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు కూడా అందరూ అంత బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఎవ్వరేం లేరు కదా. అదిగాక సెలబ్రిటీస్ ఈక్వల్గా, సెలబ్రిటీస్ 9 పీపుల్స్ అయితే 5 మెంబర్స్ 6 మెంబర్స్ కామన్ పీపుల్స్ వస్తున్నారు కదా. ఆహా. కామన్ ఇంతమందిని తీసుకోవటము ఇదే అనుకుంటా కదా ఫస్ట్ టైము. అంతకుముందు కౌశల్ అప్పుడేమో 2 కామన్ పీపుల్నే తీసుకొచ్చారు. ఓకే. తర్వాత ఇంకొక అప్పుడు ప్రశాంత్ వచ్చినప్పుడు కూడా ఒకటే కదా. అవును. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ మమ్మీ. అసలు నీ గెస్, నీ ఒపీనియన్, ఎవరెవరు వస్తారు ఈ అగ్ని సాక్ష అగ్ని పరీక్షలో సంథింగ్? అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో ఎవరు వస్తారు? 5 or 6 పీపుల్ నీ గెస్. అండ్ ఈ సెలబ్రిటీస్లలో ఎవరు వస్తారని నీ గెస్? ఏం లేదు పాప. ఈ నా గెస్సింగ్ ప్రకారం ఇప్పుడు 13 పీపుల్స్ ఉన్నారు కదా అగ్ని 13. పరీక్షలో. అవును. 13 పీపుల్స్లో 5 or 6, వీళ్ళు 5 అంటున్నారు, మేబీ 6 తీసుకురావచ్చు. ఓకే. ఎట్లంటే గనక 3 పీపుల్స్నేమో ఓట్లతోటి తీసుకొస్తారు. ఓకే. ఇంకా 3 పీపుల్స్ ఏమో ముగ్గురు జడ్జిలు ఉన్నారు కదా, నవదీప్, అభిజిత్, బిందు మాధవి. అవును. వీళ్ళ ముగ్గురు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చాయిస్ లాగా ఒక్కొక్కళ్ళని లోపల తీసుకొస్తారేమో అని నా ఒపీనియన్. అప్పుడు 6 మెంబర్స్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే కనుక ఓట్ల ప్రకారం ఎవరు వస్తారు అన్నది మనకు ఐడియా లేదు, కానీ ఓవరాల్గా ఎవరెవరు రావచ్చు అనేది ఒక 8, నాకైతే గట్టి నమ్మకం ఆ 8లో 6 రావచ్చేమో. ఓకే. గెస్ చెప్పమ్మ ఎవరెవరు. ఒకళ్ళేమో ఇప్పుడు నాగా ఒకటి ఉంటుండొచ్చు మేబీ. ఓకే. ఇంకొకటి ఈయన మాస్క్ హరీష్ ఉండు కదా, ఆ ఆ మాస్క్ హరీష్ ప్లస్ ఇంకొకటి మర్యాద ఉండు కదా, మర్యాద. ఓకే. మళ్ళీ ప్రియా శెట్టి, ఛాన్స్ ఉంది. మళ్ళీ దమ్ము కంపల్సరీ అనుకో, దమ్ము ఆహా, శ్రీజ. దముష్ట్రిజ పక్క వస్తుంది. ఎంతమంది? బక్కదే గాని గట్టిది. ఎంతమంది అయినా ఇప్పుడు? 5 5 అయ్యారు. 5 ప్లస్ వీళ్ళిద్దరు పవన్లలో, ఇద్దరు పవన్లలో నాకు తెలిసి ఆర్మీ పవన్కి మేబీ ఛాన్సెస్ ఉంటుండొచ్చు అనుకుంటున్నా. ఓకే. కానీ డీమన్ పవన్ కి కూడా ఓట్లు ఎక్కువ పడుతున్నాయని నేను విన్నంత వరకు విన్నా మమ్మీ. అవునా? ఆ, దివ్య. ఆ, దివ్య నీకు అనిపించలేదా? దివ్య అంత ఏమి మొన్న లాస్ట్ గేమ్స్లో ఆడింది తప్ప ఫస్ట్ నుంచి అంతేం లేదు కదా. ఓకే. అట్లా వీళ్ళల్లో నాకు ఇంకెవరేమి. ఇప్పుడు 6 అయినరా? 6 అయ్యారు. ఈ 6 మెంబర్స్ ఇంకా ఛాన్సెస్ ఒకవేళ నువ్వు అన్నట్టు దివ్యకి ఏమన్నా మేబీ ఉండొచ్చేమో, చెప్పలేము. ఓకే. ఇది కామనర్స్ ఎవరెవరు మమ్మీ? కామనర్సే పాప వీళ్ళు మాట్లాడింది మనం. సారీ సారీ సారీ, మై బ్యాడ్. వీళ్ళు సెలబ్రిటీస్లో ఎవరెవరు వస్తారని. సెలబ్రిటీస్లోనేమో ఈ యాక్టర్స్లో వీళ్ళిద్దరు వస్తున్నారంట. ఎవరంటే సుమన్ షెట, సుమన్ సంథింగ్, ఒక బృందావన్, అది 7G బృందావన్ మూవీ ఉండేది కదా.
ఆ ఐడియా వచ్చింది. వినడం ప్రకారం ఇవి అంత టాక్స్ నడుస్తుంటాయి కదా, నీకొచ్చిన ఆ, వింటున్న వాటిని బట్టి బట్టి అందు ఆయన అండ్ ప్రోమో చూసినాక కూడా నీకు కొంచెం నాకు ఏమనిపించిందంటే ఆయన రెడ్ కలర్ షర్టు ఒక సూట్ కేసు పట్టుకొని వస్తున్నాడు చూడు, ఆయనే అవునవును. సునీల్ అదే సుమన్ అనుకుంటున్నా. మేబీ ఛాన్స్ ఎందుకంటే ఉంది. ఆ పర్సనాలిటీ అదంతా చూసి ఆ పెట్టే, ఎందుకంటే వాళ్ళు తమిళ్ ఉన్నాడు కదా అవును, అక్కడి నుంచి కదా, అవును. అందుకే ఆ పెట్టే ఇదంతా ఇచ్చిరేమో అనిపించింది. మ్మ్హ్మ్. ఇంకొకటేమో ఇంకొక హీరోయిన్ వచ్చేసి ఈమె లక్స్ పాప మూవీ సాంగ్ ఒకటి బాలకృష్ణ మూవీలో ఉంది చూడు, మ్మ్, మ్మ్, మ్మ్. ఆమె హీరోయిన్. ఆమె కూడా ఒకటా? ఓకే. ఆ ఆమె ప్లస్ హీరో మూవీస్ దాంట్లో నుంచి వీళ్ళిద్దరు, ఎవరిద్దరు? ఇదే సుమన్ ప్లస్ ఈమె లక్స్ పాప, మ్మ్. ఈ వీళ్ళిద్దరు ప్లస్ ఇంకా బుజ్జిగాడ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఉండింది చూడు, ఆ త్రిష వాళ్ళ సిస్టర్, గుర్తొచ్చింది. ఆమె ఆమె. ఓకే. వీళ్ళ ముగ్గురు మూవీస్ పక్కా అన్నట్టు. నుంచి ఓకే, 99% వీళ్ళు ఛాన్స్ వస్తారు. ఉంది. వీళ్ళు ఇంకా టీవీ దాంట్లో నుంచి వచ్చేసి ముద్దబంగారం హీరోయిన్ ఉంది కదా, ముద్దమందరం. ఆమె. ఓకే. ఆమె ఏంటి అంటే కనుక మామూలుగా అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది సీరియల్స్లో. ఓకే. ఇప్పుడు అసలు రియల్ గేమ్ ఎట్లుంటుంది అన్నది మనకి దీంట్లో బాగా కనపడుద్ది. మ్మ్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈమెము సీరియల్లో వచ్చే ప్రియా సంథింగ్ ఆమె ప్రియాంక ఉండేది చూడు, ప్రియాంక సీరియల్స్లో సాఫ్ట్ ఉండేది కానీ రియాలిటీలో ఎట్లుందామె, అవును. గేమ్స్ అన్నీ మ్మ్, ఆడడం మ్మ్. అదంతా చాలా యాక్టివ్ ఉంది కదా. అవును, టాప్ 5 కూడా వచ్చింది కదా అమ్మ. ఆ, ఇప్పుడు అట్లాగే ఈమె తనుజ కూడా కొంతమంది ఆమె కూడా ఎట్లుంటుందని జనాలకు కూడా క్యూరియాసిటీ బాగానే ఉంటుంది. ఓకే. ఆమె ఒకటి, ఇంకొకటి ఏమో ఒక ఈ సీరియల్స్ ఏది అప్పట్లో శ్రవంతి సీరియల్ మేము చూసేవాళ్ళం పాప, చాలా బాగుండేది. ఆ, శ్రవంతి సీరియల్లో విలన్గా వేసిన అతను, చాలా సీరియల్స్లో నువ్వు సీరియల్ చూడవు కాబట్టి నీకు ఐడియా లేదు, ఓకే. అతను కూడా ఛాన్సెస్. ఎందుకంటే ఈ మనకు ప్రోమోలో కూడా చూపించిర్రు ఏంటి, ఆయన ఒకటి పట్టుకొని వచ్చి నేను ఇది ఉంటేనే ఇంట్లోకి వెళ్ళిపోతాను లేకపోతే నేను బ్యాక్ ఆ, వెళ్ళిపోతాను అంటాడు కదా, అవునవును. ఆయనే. మ్మ్హ్మ్. వీళ్ళిద్దరూ సీరియల్స్లో ప్లస్ ఇంకా కొరియోగ్రాఫర్స్ వాళ్ళని ఎప్పుడు తీసుకుంటారు కదా, అందులో లేడీని తీసుకుంటున్నాను అనేది టాక్. ఓకే. ఎవరంటే కనుక జానీ, ఇది పుష్పరాజ్ మూవీలో సాంగ్ పుష్ప పుష్ప సాంగ్ ఉంది కదా, అవును, అవును. ఆమె ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసింది. ఓకే. ప్లస్ జానీ మాస్టర్ మీద కూడా కేసు పెట్టి కొంచెము ఏది కాంట్రవర్సీ అయింది చూడు ఆ, మొత్తం అన్నంతా ఆమె ఓకే, ఆమెనా? ఎందుకంటే ఇంకా దీంట్లో అర్థమైంది. కూడా ఈ డిస్కషన్స్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి మ్మ్. మంచి స్టఫే ఉంటుంది. ఆమె ఆ సాంగ్ కంటే ఎట్లా ఎక్కువ ఫేమస్ అయిపోయింది కదా. ఈ మొక్కతి అవును. ఇంకా మళ్ళీ సింగర్స్లోనేమో ఈసారి మూవీ సింగర్ కాకుండా ప్రైవేట్ ఆల్బమ్ నుంచి తీసుకొస్తున్నారు. ముంబైకి అదే సాంగ్ ఒకటి ఉంది చూడు, ఏది నేను ఫేమస్. రాను, నేను ముంబైకి రాను సాంగ్ ఉంది. అవును, ఆ అవును. అబ్బాయి కూడా చాలా మంచిగా, ఆయన్ని కూడానా? ఆ అబ్బాయిని కూడా రామును రామా ఆయన పేరు ఓకే. రామా నాయక ఏదో పేరు ఉంటుంది, ఓకే. అతను కూడా వస్తున్నాడు. మ్మ్. ఇప్పుడు 4 మెంబర్స్, 5 అయ్యింది, మ్మ్. 5 + 2 సీరియల్స్, మ్మ్. 7 మెంబర్స్. ఇంకా ఇద్దరు ఎవరున్నారు, జబర్దస్త్ అని నేను ఎక్కడ విన్నా మమ్మీ. జబర్దస్త్ జబర్దస్త్ నుంచి ఈయన ఈనాయలో పెనాయిలో ఏదో పేరు ఉందిగా, కాదు, ఆయన పేరు అది ఇమాన్యులా, ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ అతను మమ్మీ, ఇమాన్యుల్. అదే ఇమానుయల్ పెనాయిలో, ఆయన ఒకటి వస్తుండే బాబా. ఇంకొకటి ఏంటిదంటే ఏమొస్తుంది, ఎవరు శ్రీముఖి వాళ్ళ ఫ్రెండ్ ప్లస్ శ్రీముఖి వాళ్ళ ఫ్రెండా? ఆమె ఎవరు? శ్రీముఖి వాళ్ళ ఫ్రెండ్ ఉండే చూడు, లాస్ట్ బిగ్ బాస్ లో వచ్చింది. ఎవరమ్మా? ఓకే, గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి తిరుగుతా అవును, ఉంటారు. అవునవును, గుర్తొచ్చింది. ప్రియం కాదు,
పేరు ఐడియా లేదు కానీ నేను పిక్చర్ చూపిస్తాను, నాకు ఒక ఐడియా వచ్చింది, నేను చూపిస్తాను. ఆమె అని ఎంతమంది మొత్తము టోటల్గా ఇక్కడ నుంచి 9 వస్తున్నారు, సెలబ్రిటీ నుంచి 6, ఓవరాల్గా 15 కాదు, తప్పు చెప్పినావు. వీళ్ళు అగ్ని పరీక్ష నుంచి 6 వస్తుర్రు, సెలబ్రిటీస్ 9. ఓకే, కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. 9 ఏమో సెలబ్రిటీస్, కామన్ పీపుల్ 6. మళ్ళీ ఇంకొకటి ఇందులో ట్విస్ట్ ఏంటంటే కొన్ని సీజన్లలో అంతకుముందు కూడా 3వ సీజన్ 4వ అదే 4 సీజన్ కాదు 3వ ఎపిసోడ్, అదే 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్ల తర్వాత కానీ 4 వీక్స్ తర్వాత, అవును ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోతారు కదా, అవును వీక్ ఒకల చొప్పున, అట్లా 2-3 ఎలిమినేట్ అయిపోయినాక కొత్త కంటెస్టెంట్లను కూడా పట్టుకొస్తారు కదా. అవును అందులో ఆలి వైఫ్ ఉంటుండొచ్చు మేబీ, ఇంకా ఈమె అలేఖ్య పికిల్స్ అనే ఒక ఆమె వస్తుంది చూడు, ఈ మధ్య వాళ్ళ చెల్లె అన్నట్టు అన్నారు. అలేఖ్య అవును, పికిల్స్ ఆమె అని, ఆమె ఒక ఆమె, ఇంకా 2-3 నేమ్స్ ఉన్నవి. చూద్దాం వీటిలో ఎవరన్నా వస్తారేమో. ఓకే, మొత్తానికి ఈ రోజు నుంచి బిగ్ బాస్ ఒపీనియన్స్ చెప్పడం స్టార్ట్ చేసాం. మీ అందరికి కూడా మా ఒపీనియన్స్కి ఏమన్నా కలిసినవంటే కింద కామెంట్ చేయండి. And please do subscribe our channel. Thank you.